ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? రాజగోపాల్ రెడ్డా ఏమొస్తుంది? ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన మళ్ళా చేస్తే ఎమ్మెల్యే అయితా, అంతేనా? అంతకంటే ఎక్కువ ఏమైతా? గంత మళ్ళీ వేసినా మళ్ళీ గదే పదవి వస్తుంది. ఇది పదవి కోసం కాదు, పార్టీ కోసం కాదు, ఒక వ్యక్తి కోసం కాదు. ఇక్కడ వచ్చే తీర్పు తెలంగాణలో మార్పు, ప్రభుత్వం మారిపోతుంది, ప్రభుత్వం మారిపోతుంది. మొత్తం తెలంగాణ సమాజం ఈ రోజు మునుగోడు దిక్కు చూస్తుంది. తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ రోజు మునుగోడు గురించి చర్చించుకుంటుండ్రు. మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారు? రాజగోపాల్ రెడ్డి ధర్మం కోసం కొట్లాడి పేద ప్రజల కోసం ఈ ప్రాంతానికి అన్యాయం అయింది, ఈ మహిళలకు అన్యాయం అయిపోయిందని చెప్పి బాధపడి ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి తన పదవి రాజీనామా చేసిండు. ధర్మం కోసం న్యాయం కోసం పోరాటం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి కోటేస్తారా? అవినీతి మూటలు పట్టుకొని వస్తున్న కౌరవ సైన్యం 100 మంది వాళ్లకు ఓట్లేస్తారా అని చెప్పి భారతదేశ ప్రజలు చర్చించుకుంటారు. ఎవరికేస్తారమ్మా ఓటు? ధర్మం వైపు ఉంటారా? అవినీతి డబ్బు తీసుకొని ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తుంటారమ్మా. నీ పేరు ఏం పేరు? మరియమ్మ. నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా అంటాడమ్మా. ఈ 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ అవినీతి సొమ్ము నువ్వు జీవితాంతం సరిపోతాయా? నీకు 1 లక్ష రూపాయలు నువ్వు జీవితాంతం బతుకుతావా? నీ పిల్లల భవిష్యత్తు మారుతుందా? మీ పిల్లల తలరాత మారుతుందా? కానీ మనం తప్పు చేసి డబ్బులు తీసుకొని ఓటేస్తే మన జీవితం నాశనం కాదు, మన పిల్లల భవిష్యత్తుకు అన్యాయం కాదు. అయితేదా కాదా? సప్పుడే. ఏం పేరమ్మా నీ పేరు? నవ్వుతుంది, ముసి నవ్వులు నవ్వుతుంది. నేనేమో లొల్లి పెడుతున్నా, బాధ, నా కడుపులో బాధ అంతా రక్తం అంతా మరుగుతుంది. దోచుకుంటున్నామ్మా కేసీఆర్ కుటుంబం. 2014 కంటే ముందు కేటీఆర్ దగ్గర కుటుంబం దగ్గర ఆస్తి ఎంత? ఈనాడు 8 ఏళ్లలో ఈ కేసీఆర్ అనేటోడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారమ్మా. మన పేదోళ్ళ బతుకులు మారలే గాని వాళ్ళు మాత్రం బంగారు తెలంగాణ ఏమో గాని బంగారు కుటుంబం అయింది. మంచిగా విమానం కూడా కొనుక్కుంటూ 200 కోట్లు పెట్టి కొనుక్కుండా. నేనేం చెప్తున్నా తెలుసా సోదరులారా? నవంబర్ 3వ తారీఖు నాడు మీరు ఇచ్చే తీర్పుతోటి నవంబర్ 6వ తారీఖు నాడు రిజల్ట్ నేను గెలిస్తే అక్కడి నుంచి సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, అవినీతి సొమ్ము బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. అంత లోపలనే కేసీఆర్ మూల చదువుకొని ఆ కుటుంబం అంతా విమానంలో దుబాయ్ కన్నా ఎక్కడన్నా పారిపోతే బెస్ట్. ఇక్కడ ఉంటే మాత్రం జరిగిపోతుంది. శ్రీలంక అధ్యక్షుడు కూడా దేశాన్ని అప్రపాలు చేసి లాస్ట్ కు విమానంలో కుటుంబంతో సహా మాల్దీవ్స్ వెళ్ళిపోయిందంట. ఈ కేసీఆర్ కూడా దోచుకున్న సొమ్ము పెట్టుకొని కొడుకు బిడ్డ అల్లుడికి ఇట్లా కలిసి మంది చదువుకొని ఆ కొనుక్కున్న విమానంలో పారిపోవాల్సిందే తప్పితే వేరే గత్యంతరం లేదు. ఎందుకు లేదు చెప్తున్నా. మొన్న మద్యం కుంభకోణంలో కవిత బయటపడ్డదా? బతుకమ్మ అనుకుంటా మనమేంటో పాట పాడుతుంది మంచామని మనం అనుకుంటే బతుకమ్మ పాడుకుంటా ఢిల్లీలో 600 వైన్ షాపులు పెట్టిందట. వామ్మో పిల్ల చూస్తానికేమో ముద్దుగా మంచిగా చీర కట్టుకొని బతుకమ్మ ఆడుతుంటే తెలుగింటి ఆడపడుచు కేసీఆర్ బిడ్డ అని మనం అనుకున్నాం. కానీ లోపలికి చూస్తే 600 వైన్ షాపులు ఢిల్లీలో. 200 కోట్లు ఆ వైన్ షాపులు ఇచ్చినందుకు ఢిల్లీలో ముడుపులు ఇచ్చిందంట. 200 కోట్లు. సిబిఐ వాళ్ళు వచ్చిండ్రు పోలీసులు. ఇది ఎవరి షాపులు? దీన్ని అనుకోరని చూస్తే దాంట్లో రేవంత్ రెడ్డి పొద్దుట. వామ్ము ఇంకో పెద్ద కథ. రేవంత్ రెడ్డి ఏమో పొద్దున్న లేస్తే కేసీఆర్ తిరుగుతాడు, కవితనేమో రేవంత్ రెడ్డితో పొత్తు పెట్టుకుని అలాయ్ బలాయ్ అనుకుంటూ తిరుగుతున్నారు. ఇక నేను ఎవరినమ్మాలనో ఈ ప్రజల్ని అమాయకులను చేసి పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలు అనిపించింది. ఈ తెలంగాణ ప్రజలు ఎంత అమాయకులు. రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్స్ అంట బయటపడ్డది. ఇప్పుడు కవిత చుట్టాన్ని ఒక ఆయన అరెస్ట్ చేసిన బోయినపల్లి ఏం పేరు? అభిషేక్ రావా? బోయినపల్లి అభిషేక్ రావు అని కవిత చుట్టాన్ని తీసుకొని పోయిండు. ఇక వచ్చే బతుకమ్మ ఈసారి అయితే బయట ఆడింది. వచ్చే బతుకమ్మ కవితమ్మ మరి బయట ఆడుతుందా? తిహార్ జైలు ఆడుతుందా? చెంచల్ కూడా జైలు ఆడుతుందా? నాకైతే అవునా కాదా? ఎన్ని వేల కోట్లు సంపాదించింది తెలుసా కవిత? నీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయమ్మా నీ బ్యాంకులో? మరి అమ్మా నీ దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? ఉన్నాయా? పుస్తకాలు పసుపు తాడు ఉంటుందమ్మా. బంగారం కూడా ఉండదు. నా మహిళలకు, పేద మహిళలకు ఉంటుందా బంగారం? పిల్లల కోసం రోగం వస్తే 100 మంది నా దగ్గరికి వచ్చి 1000 మంది ఏడుస్తారమ్మా నా దగ్గరికి. నా కొడుకుని బతికిస్తారని చెప్పి అంటే 5 లక్షలు 10 లక్షలు అపోలోకి తీసుకుపోయి
నేను ఎంత అయిందని అడగకుండా బతికిస్తున్నా. ఎంతమందిని బతికించి నీ చేతులతో ఎన్ని ప్రాణాలు కాపాడినా, ఎన్ని ప్రాణాలు కాపాడినా ఈ చేయితోటి. ఈ చెయ్యి భర్త చనిపోయి నా పిల్లలు ఉన్నారు సార్, చిన్న చిన్న పిల్లలు, నాకు గుంట భూమి లేదంటే ఎన్ని కుటుంబాలకు లక్షలు లక్షలు ఇచ్చిన మానవత్వంతో ఎవరైనా ఇచ్చిర్రా? ఈ తెలంగాణ మొత్తం రాష్ట్రంలో చెప్తున్నా, ఈరోజు ఎవరన్నా సొంత పైసలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే మంత్రి ఉందా? తెలంగాణ మొత్తం ఉందా? ఇప్పుడు నిన్న కేటీఆర్ మంచిగా చెప్పిన ముచ్చట, నిన్న పోయిరా మీరు మహిళలు నామినేషన్ కు పోతారు, ఎందుకు పోరు? పోతారు, రమ్మంటే పోతారు, వస్తారు. పోయిరా కొందరు పోయి ఉంటారు కానీ పోలేదా? పోకుంటే మంచోళ్ళు. ఏమంటారు కేసీఆర్ అంటే? కేసీఆర్ ఏమంటారు తెలుసా? మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అన్నాడు. అవునా? విన్నావా మీరు? ఇవాళ చదివిరా పిల్లగాను? ఏమన్నాడు కేటీఆర్? ఏమన్నాడు చెప్తే నేను చెప్తా, ముచ్చట చెప్తాను. దత్తత తీసుకుంటున్నాడా? దత్తత ఎవరిని తీసుకోవాలి? అమ్మయ్య లేనోళ్ళని, అమ్మమ్మ తాత లేనోళ్ళని, నాయనమ్మ తాత, మేనత్త మేనమామ పెద్దమ్మ చిన్నమ్మ లేని అనాథ పిల్లని దత్త తీసుకోవాలి, అంతేనా? ఇది మునుగోడుకు ఎవరు లేదా? అరే మునుగోడులో రాజీనామా చేసి మునుగోడు పౌరుషాల బిడ్డ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, నువ్వెందుకు రూపాయలు దత్తత? నువ్వేవాడు దత్త తీసుకుంటేందుకు? ఈ మునుగోడు బిడ్డ నీ దయాదార్శుల మీద ఆధారపడలేదు. ఇది మేము పోరాటం చేసినాం, ఉద్యమం చేసినాం. నల్లగొండ జిల్లా అంటే విప్లవాల జిల్లా, నల్లగొండ జిల్లా రక్తం, ఇక్కడ పౌరుషం ఉంది. నీ దగ్గరకు వచ్చి మేము ఎందుకు అనుకుంటాం? మేము పోరాటం చేసి తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో, నిన్ను కొట్లాడి నిన్ను గద్దె దింపి మీ మా ఏరియాని డెవలప్ చేసుకున్నాం. నువ్వెవరు కూసుకుంటా? ప్రభాకర్ తెలివి లేదా? ఆయనకు ఓటేసి ఈయన దత్త తీసుకుంటాడంట. కూసుకున్న ప్రభాకర్ ఇట్లా పక్కకుంటే క్యాండిడేట్ ఇట్లా పొమ్మంటుంది. అంటే ఈ ప్రాంతాన్ని అవమానిస్తున్నట్ట ఇట్లా అంటుండు. నేనేమంటారు? ఏ బిడ్డ అంటున్నా, ఏ బిడ్డ ఈ సంగతి చూసుకుంటా, తగ్గేదే లేదు. ఏమనుకుంటున్నావు? ఈ మునుగోడు ఓ డమ్మి క్యాండిడేట్ పెట్టి గెలిపించి నువ్వు దత్తత తీసుకుంటావు. ఏడికేం చేస్తావు దత్తదు? అసలు నువ్వు బయట ఉంటే కదా, నేను గెలిచిన 15 రోజులు నువ్వే జైలుకు పోతుంటు దత్తత తీసుకుని ఏడికేం దత్తత తీసుకుంటావు? వదిలిపెట్టనా కేసీఆర్ కుటుంబాన్ని? మీ అందరి మహిళల సాక్షిగా చెప్తున్నా, తల్లిని ఉత్తగా మాట్లాడతలేను. ఆషామాష ఎన్నిక కాదు ఇది. మునుగోడు రాజీనామా చేసి పెళ్ళాం పిల్లలు వదిలిపెట్టి నేను 3 నెలల నుంచి 4 గంటలు నిద్రపోతాను. మునుగోడులో ఇల్లు కట్టుకున్నా. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పంపించే వరకు నేను నిద్రపోను. నా ఎన్నుకున్నది ఎవరు? పార్టీ మారింది ఎందుకు? ఈ దుర్మార్గమైన పాలన పోవాలని పార్టీ మారి మోడీ అమిత్ షా నాయకత్వంలో అన్ని నిఘా సంస్థలు వస్తాయి. బిడ్డ ఆ రోజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం జరిగిందో, సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిందో ఆ విధంగా ఆర్మీ వచ్చి నీ ప్రగతి భవన్ చుట్టుముట్టి తీసుకుపోతే నేను జైలుకు. ఏమనుకుంటున్నావు? 1,00,000 కోట్లు దోచుకుంటు తల్లి, నేను అబద్ధం ఆడతలేను. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది. ఇది పచ్చి నిజం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మునుగోడు ప్రజలు అంటారు కేసీఆర్ పతనం మునుగోడు నుంచి స్టార్ట్ అయింది. రాజగోపాల్ రెడ్డి మా కోసం పోరాటం చేస్తుంటూ మీరు ఒక గర్వపడతారు. మా బిడ్డగా నా ఒక్కని చూసి మీరందరూ తలెత్తుకుంటారు. మా బిడ్డ మునుగోడు బిడ్డ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు కొట్లాడుతుందని చెప్పేసి ఆ పోరాటం చేస్తా. ఈ గల్లీ రాజకీయాలు నేను సావులకు పెళ్లికి వచ్చి కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి 10,000 వచ్చి దినాలకు ఇచ్చి 5,000 రూపాయలు ఆయనే తాగుతాడట. నేను చేస్తానా? అది చేస్తానా? ఇస్తానా ఎప్పుడైనా 10,000? అవసరమైతే 10 లక్షలు ఇచ్చి ఆ ప్రాణాన్ని కాపాడుతా. కానీ నేను రాజకీయం చెయ్య. పేపర్ల పేరు రాయమని చెప్ప, నాకు ప్రసంగాలు చెయ్య. కష్టాల్లో ఉన్న పేదవాడికి ఎన్ని లక్షలైనా ఏ కష్టం వచ్చినా ఆపద వస్తూ ఉంటే తప్పితే ఈ రోజు నేను ఇంత తెగించి కొట్లాడుతున్నంటే అది మీ మునుగోడు ప్రజల ధైర్యం. మీకోసం ఇంత ధైర్యం చేసిన మీరు చెప్పండి. ఏ ఇంట్లోనైనా ఏ భార్యను ఒప్పుకుంటుందా? భర్త పోయి 18 నెలల ఎమ్మెల్యే పదవి ప్రభుత్వంతో ఒక ముఖ్యమంత్రితో కొట్లాడుతుందంటే భార్య ఒప్పుకుంటుందా? చెప్పమ్మా తల్లి, ఒప్పుకుంటుందా? తల్లి ఒప్పుకుంటుందా? నా భార్య కూడా వచ్చి మునుగోడులో కూర్చొని గృహప్రవేశం చేసినాము. దసరా పండుగ కూడా ఇంటికి పోలే. నేను పోనని చెప్పిన. నీకు అంత నమ్మకం నీ ప్రజల మీద అన్నది. ఎస్, నా ప్రజల దగ్గర పోతా, నా మమదాపురం పోతా, నీ నిజం చెప్తా. వాడు 1000 కోట్లు ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చిన నా ప్రజలు నమ్మి మీకోసం రాజీనామా చేసి మిమ్మల్ని గెలిచి ఈ తెలంగాణ చరిత్ర మారుస్తా.
ఈ దుర్మార్గం పైన పాలనని అంతం చేస్తామని చెప్పి చెప్పినాం. యుద్ధం చేయాలా వద్దా? మరి మీరందరూ నా వెంట ఉంటారా? మహిళా సోదరి మనందరికీ కూడా చెప్తున్నా, ఇది ఎన్నిక కాదు, ఇది ధర్మ యుద్ధం. ధర్మం వైపు ఉండి ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి మరొక్కసారి చేతులెత్తి నమస్కరించి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు అంటలేరు మహిళలు వేస్తారా ఇలా ఓట్లు? కేసీఆర్ వాళ్ళు వస్తారు తీసుకొని ఓటు మాత్రం ఇటేది కిలో బంగారం ఇద్దరు తీసుకోండి. ఓటు మాత్రం ఇదేవే. ఓ అమ్మ నవ్వేటావా? ముసిమిసి నవ్వేటావా? నువ్వే ఓటు వేస్తావా లేదా? ఏమంటది మరియమ్మ, ఆ పైసలు ఎడికెళ్ళి వస్తుంది? నా రాజీనామా చేయబట్టే వస్తుంది నీకు. నా రాజీనామా చేయకపోతే నిన్ను ఊరు అడుగుతుంది. ఇప్పుడు వస్తున్నా మీ ఊరి కూడా వస్తున్నానా? మీకు ఇవాళ గొర్రెలు వచ్చినా బర్రెలు వచ్చినా అది నా పుణ్యమే కాదా? చెప్పుడే ఓ మరియమ్మ. నాకు మీకు ఇంకో చెప్తాను, ఒక్కటి చెప్తాను, వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగం పైసలు నాకు ఇవ్వాలి. అది నా వల్లనే వచ్చినాయి. కరెక్టా కాదా? వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీకు 10,000 వస్తే నాకు 5,000 ఇవ్వాలి. ఇవాళ వద్దా? మన ఎలక్షన్ ఖర్చులు ఎడికెళ్తాయి. నేనే ఇప్పిస్తుంటే మీకు పైసలు వాళ్ళతోటి. మీ అందరికి కూడా చెప్తున్నా, ఒక్కసారి లాస్ట్కి అందరూ ఇట్లానండి, భారత్ మాతకి జన ప్రతి ఒక్కరిక్కడ ఉన్న ప్రతి మనిషి రాలే. ఇది విప్లవం, ఉద్యమం, పోరాటం. భారత్ మాతాకి అందరూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.